శ్రీరామ్ జైరామ్ జై జైరామ్. ఐబిఎం ప్రేక్షకులకు నమస్కారం. మకర రాశి వారి ఫలితాలను గనక ఈ వారం ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 11 వరకు గనక పరిశీలించుకుంటే, కుటుంబ స్థానంలో బుధరాహువుల చండాల యోగం, అలాగే తృతీయ స్థానంలో శని కుజ రవిలు, అలాగే బుధుడు కూడా మధ్యలో మారి మళ్ళా మీనరాశిలోకి సంచారం జరుగుతోంది. అలాగే అర్ధాష్టమ శుక్రుడి ప్రభావం వలన చిన్నపాటి చర్మ సంబంధిత ఇబ్బందులు కానీ, లేదా మూత్ర సంబంధిత వ్యాధికి సంబంధించిన ఇబ్బందులు కానీ మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. స్త్రీ పురుషులకి, వృద్ధులకి, పిల్లలకు, పెద్దవారికి కూడాను. అలాగే ఉష్ణ సంబంధిత ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సర్వకార్యానుకూలత సిద్ధిస్తుంది. ఏపాటి క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాల్లో మీకు ఈ వారం నుంచి వచ్చే వారానికి ఈ పనులన్నీ పోస్ట్పోన్ చేసుకోవడం అనేది మంచిది. సంతాన విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా ఈ వారం కూడా పోస్ట్పోన్ చేయండి. విదేశీయానాలు చేయకుండా ఉండడం అనేది మంచిది. దూర ప్రయాణాలు చేసేవారు మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏ విషయంలో అయినా సరే ఎవరితో మాట్లాడుతున్నా మాట స్పీడు లేకుండా పొందిగ్గా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సంబంధించిన వారికి, కళాకారులకు, కెమెరామెన్లకు, వైద్య వృత్తి సంబంధించిన వారికి, రియల్ ఎస్టేట్ వారికి అందరికీ కూడా ఒక మోస్తరు ఫలితాలు మాత్రమే ఈ వారంలో ఉన్నాయి. అందుకని ఈ వారం అంతా కూడా పంచముఖి ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని చదువుకోవడం వలన, ఆంజనేయ స్వామి దేవాలయ ప్రదక్షిణాలు చేసుకోవడం వలన, తృతీయంలో ఉండే కుజశనుల ప్రభావం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా మీకు సర్వత్రా విజయం జరుగుతుంది. ఈ వారంలో నూతనంగా వివాహం కావలసిన యువతీ యువకులకు ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు అవి చేస్తూ ఉంటారో వాటిని కూడా పోస్ట్పోన్ చేసుకోవడం అనేది మంచిది. ఒక్కోసారి మీకు ఈ వారంలో మీరు ఇదివరకే చూసిన సంబంధాల వాళ్ళు ఇంకా చెప్పలేదనే ఎదురు చూపులతోటి మీకు ఈ వారం అంతా కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం అంతా కూడా మకర రాశి వారు చిన్నగానే ముందుకు వెళ్తూ ఉండాలి, కానీ హడావిడి పడుతూ, కంగారు పడుతూ, టెన్షన్ పడుతూ ముందుకు వెళ్లకుండా ఉండడం అనేది మేలు. 70 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఉంటే గనక వారు ఒక్కసారి శనికి తైలాభిషేకం చేయించుకోవడం అనేది ఈ వారంలో ముఖ్యమైన పని. సర్వత్రా విజయం లభిస్తుంది.